సరళ మాటలు బాలరాజుని బాగా ప్రభావితం చేస్తాయి. అదే ఆలోచనలో ఉంటాడు. చిన్ని నన్ను నాన్న అని పిలవదా అని. అందుకనే చిన్నితో మాట్లాడతాడు. నన్నెప్పటికీ ఇక నాన్న అని పిలవవా చిన్ని అంటే, పిలవను. నాన్నగా ఎప్పుడో చచ్చిపోయావు. రాజుగా కూడా చచ్చిపోయావు. కానీ నిన్ను ఆ పరిస్థితిలో చూసిన తర్వాత నేను తట్టుకోలేకపోయాను. నాకంటూ కొన్ని విలువలు, మానవత్వం ఉన్నాయి. అందుకనే నా ఫ్రెండ్ ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదు అని నేను మామూలు మనిషిని చేయాలని అనుకున్నాను అని అయితే చెప్తూ ఉంటుంది. మా మామయ్య చెప్పాడు. మా అత్తమ్మ చెప్పింది. ఎంతో ఇష్టపడే మా అమ్మ కూడా చెప్పింది. వాళ్ళెవ్వరు చెప్పినా కూడా నేను వినలేదు. నేను ఆ పరిస్థితిలో వదిలి వెళ్ళలేదు. నువ్వు ఎప్పటికైనా మారుతావు. మారి మా అమ్మని తీసుకొని వస్తావు అని, మా అమ్మని తీసుకొస్తేనే నేను నాన్న అని పిలుస్తాను అంటే, నిజంగా చిన్ని నీ మీద ఒట్టేసి చెప్తున్నాను ఖచ్చితంగా తీసుకొస్తాను అంటే నమ్మదనమాట. ఎందుకంటే నువ్వు ఏ రోజైతే మా అమ్మని తీసుకొని వస్తావో ఆ రోజే నిన్ను నమ్ముతాను అని. ఇంక అదే మాటని గుర్తు చేసుకుంటూ ఉంటుంది చిన్ని. బాలాజీ కూడా అనమాట. నన్ను నమ్మడం లేదు. నేను చేసిన తప్పుల వల్లనే కదా నన్ను నమ్మడం లేదు నా కూతురు. నా కూతురు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకుంటూ ఉంటుంది. కావేరి బాలరాజు చేసిన మోసాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది చిన్ని బొమ్మను చూసుకుంటూ. నన్ను ఏ విధంగా మభ్యపెట్టి, ప్రేమించానని చెప్పి, మోసం చేసి పెళ్లి చేసుకొని, మా నాన్న చావుకి కారణమయ్యేలాగా చేశాడు. ఇప్పుడు ఆఖరికి జైలు పాలయ్యేలాగా కూడా చేశాడు అని బాధపడుతూ ఉంటుంది. అటువంటి దుర్మార్గుడి దగ్గరికి ఇప్పుడు చిన్ని వెళ్ళుంది. వాడినే నమ్ముతుంది. ఎలాగ చేయాలి? అసలు ఏం జరుగుతోంది నా చుట్టూరనైతే తలుచుకొని బాధపడుతుందనమాట. దేవ ఏమో చంపేసానంటున్నాడు. చిన్ని కోసం వెతుకుతున్నాడు. ఈ బాలరాజు వెళ్ళి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఈ గందరగోళం ఏంటి అన్నట్టు. ఇక చిన్ని కూడా బాలరాజుతో ఆ మాటలన్నది కదా! దాని గురించే ఆలోచిస్తూ ఉంటుందనమాట. మొత్తం మీదైతే బాలరాజులో ఒక పెద్ద మార్పే వచ్చింది. ఫ్రెండ్‌షిప్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఉన్న సాక్ష్యాన్ని కాల్చేశాడు. ఇప్పుడు ఏం చేయబోతాడు? దేవాకి ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నాడనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.